అసలు ఒక హీరోతో సినిమాను చేస్తాననో లేకపోతే సినిమాను చేద్దామనో ఎప్పుడు ఎవరికి మాట ఇవ్వడట త్రివిక్రమ్. కాకపోతే అల్లు అర్జున్తో సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా చేయకముందే మనోడు నితిన్కు ఫోన్ చేసి ఒక సినిమా చేద్దాం అన్నాడట. అయితే సడన్ గా అలా చెప్పేశాడు, కానీ అప్పట్లో అది వర్కౌట్ కాలేదు. అప్పట్లో నితిన్ కూడా హార్ట్ అటాక్ సినిమా చేస్తూ స్పెయిన్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ వేరే సినిమాలు చేసుకుంటూ త్రివిక్రమ్ మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేస్తాడా అని వెయిట్ చేస్తున్నాడట. ఆ సమయంలో సన్ ఆఫ్ సత్యమూర్తి రిలీజ్ అయ్యాక తదుపరి ఏం సినిమా చేయాలంటూ పవన్ కళ్యాణ్ తో డిస్కస్ చేస్తుండగా, మీరు నితిన్ తో సినిమా చేయడమే ధర్మం, అతనికి మాటిచ్చారుగా అంటూ పవన్ గుర్తు చేశారట. దాంతో వెంటనే నితిన్ కు ఫోన్ చేయడంతో మనోడు కూడా, సార్ నేను ఈసారి ఇండియాలోనే ఉన్నా, ఖాళీగానే ఉన్నా అంటూ ఆ సినిమాను పట్టాల మీదకు ఎక్కించేశారట. మొత్తానికి తన చుట్టూ ఉండే తన స్నేహితులపై, ఆప్తులపై పవన్ కళ్యాణ్ ఎంత ప్రేమ కురిపిస్తాడో చూడండి. దాని ప్రభావం కూడా ఎలా ఉంటుందో మనం చూడొచ్చు. ఫస్ట్ టైం చూస్తాను రా ఇలాంటి అమ్మాయిని. మనసుకు మనసు, జాలికి జాలి. మదర్ తెరిసాయే మళ్ళీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ. అయ్యో